నేను మొదటికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు అది చూపించి ఆ పరిచయం ఇచ్చాడు. నీకు ఇస్తున్నాను, నువ్వు పరిచయం చేయమని. సరే, అనుకోని రీతిగా కొంతమంది సహోదరుల ద్వారా ఆ మందిరం నాకు దేవుడు ఇచ్చాడు. ఆ మందిరాల్లోకి వెళితే అన్ని విగ్రహాలే. ఈ పుల్పేట మీద ఈ చివరి నుంచి ఆ చివరికి 10-15 విగ్రహాల బొమ్మలు ఉంటాయి. యేసుప్రభు బొమ్మ, మరియమ్మ బొమ్మ, లేకపోతే యోసేపు బొమ్మ, ఈ శిలువ బొమ్మ, రకరకాలు. ఏం చేయాలి? దేవుడి దగ్గర నేను నేర్చుకున్న విషయం ఏంటంటే విగ్రహారాధన. మీరేమో చెప్పండి. విగ్రహారాధన మహాపాపం. పాపాలన్నింటిలో కల్లా భయంకరమైన పాపం. తెలియక చేపిస్తుంటాడు సాతాను. మా యేసు ప్రభు బొమ్మే కదా, మా యేసయ్య బొమ్మే కదా, మా మరియ తల్లి బొమ్మే కదా, ఆ బొమ్మ అనుకొని అందరూ శిలువ బొమ్మ మాదే కదా, మా దేవుడే కదా అనుకుంటూ సాతాను మాయలో అవన్నీ పెట్టుకుంటాను. అవి పెట్టకూడదు. పాపాలలో కన్నా భయంకరమైన పాపం, నిత్య నరకానికి నెట్టేసేటు పాపం విగ్రహారాధన. దేవుడు ఆత్మ కనుక మోకరించి ప్రార్థన చేసుకో. మందిరంలో ఉంటే దేవుని మందస్సు ఉండాలి, వాక్యం ఉండాలి. ఏముండాలి? మందస్సానికి యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యమైన గ్రంథం ఉండాలి, బైబిల్. ఇక నేను వెళ్ళడానికి అన్ని విగ్రహాలు ఏం చేయాలి? ప్రభువా, నేను నేర్చుకున్న ఆత్మతో సత్యంతో ఆరాధించాలని నేర్చుకుని వచ్చాను. ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి, నన్ను ఏం చేయాలి? ఇక్కడ నేనేం చేయాలి? నాకెందుకు ఇక్కడ ఈ పరిచయం ఇచ్చావు? విగ్రహాల పరిచయం ఏం నేర్పాలి వీళ్ళకి అని దేవుడిని చాలా రోజులు అడిగాను. అయితే దేవుడు అన్నాడు, ప్రవచనం ఎత్తు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? ఏసుకెళ్తూ మాట్లాడిన ఏసుకెళ్ళి బ్రతకగలం అంటే నీకే తెలియదు ఆయన అంటే అన్నాడు, ప్రవచనం ఎత్తు. ఇంటి నిమ్మకులారా మీరు బ్రతుకుదురుగా కానీ ప్రవచనం ఎత్తమన్నాడు. యెహోవా ఆజ్ఞ సెలవిస్తున్నాడు, మీరు బ్రతకండి అని ప్రవచనం ఎత్తమన్నాడు. అలానే ఏమని ప్రవచనం ఎత్తమన్నాడు? విగ్రహారాధన కూలిపోగులుగా కానీ ప్రవచనం ఎత్తమన్నాడు. స్తోత్రం. ఆరాధన నేర్పుతా, పాటలు నేర్పుతా, స్తుతి ఆరాధన చేస్తా. యేసుక్రీస్తు నామములో విగ్రహాలు లైమవునుగా కాదు, వసనమవునుగా కానీ ప్రవచనం ఎత్తాను. 2.5 సంవత్సరాలు అలానే ప్రవచనం ఎత్తుతా ఉన్నాను. ఆ బొమ్మలు వాటంతటా పడిపోవటం, పగిలిపోవటం. స్తోత్రం చెప్పండి. ఆ చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాటంతటా పగిలిపో, ఏదో ఒకటి పగిలి కింద పడిపోద్ది, పగిలిపోద్ది, ఇంకొకటి పగిలిపోద్ది, ఇంకొకటి. తర్వాత 3వ సంవత్సరం కల్లా ఒక్కటి నిలబడలేదు పులిపేట మీద. ఇంకొక విషయం తెలుసా? ఆ బొమ్మలు కదిలితే యుద్ధం వస్తుందట. స్తోత్రం. నా బొమ్మ నేను పెట్టా అంటాడంట ఒకడు వచ్చి, పెద్ద. ఇంకొకడు వచ్చి నా బొమ్మను తీశారంటాడంట. తగాదాలు ఆడుకుంటారంట, వాళ్ళు కొట్టుకుంటారంట కూడా, రక్తాలు బారిందాక. వాము ఇదట్టు చేయాలి ప్రభు అనుకొని యేసుక్రీస్తు నామములో ప్రవచనం ఇస్తున్న ప్రవచనం ఎత్తుతూ ఉన్నప్పుడు నెలకొక బొమ్మ పట వాటంతా ఇవి పగిలిపోతా ఉంది. దాగోని గుళ్ళు గుడిగా యేసు ప్రభు మనస్సు దగ్గర దాగోని గుడి ఆ బొమ్మ ఎలా పగిలిపోయింది, అలా ముక్కలు అయిపోయింది. చిన్నగా ఒక్కొక్కటి తీసారు, మూల తెచ్చారు. ఈ మూల నుంచి కూడా పారిపోవునుగా కానీ ప్రవచనం. దేవునికి స్తోత్రం. పులిపేటను చక్కగా చేసి పరిశుద్ధ గ్రంథాన్ని, ప్రత్యేకమైన గ్రంథాన్ని కొని పులిపేటలో పెట్టాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాను. ఆ రోజు నుంచి పిల్లలు ఆత్మీయంగా ఫలించడం మొదలుపెట్టారు. దేవునికి నేనంటే కలవరిస్తారు. ఇప్పుడు 50-60 మంది పిల్లలు కలవరిస్తారు. నువ్వు మానుకుంటున్నాడు, రాను కలవరిస్తున్నాను. నేను రాలేదు, దేవుడే నన్ను ఆగమన్నాడు, నేను ఆగుతున్నాను అని చెప్పేసి పరిచయం. కాబట్టి విగ్రహారాధన మాకు ప్రోత్సహించకూడదు. మనం వాక్యం తెలిసిన బిడ్డలారా, విగ్రహాన్ని ప్రోత్సహించకూడదు, విగ్రహం పెట్టుకోకూడదు. గుర్తు పెట్టుకోండి. పరిశుద్ధ మోకరించి ప్రార్థన చెయ్యి. ఆయన ఆత్మస్వరూపి నీ స్వరాన్ని వింటాడు. తెలుసుకున్న తర్వాత గ్రంథంలోని వాక్యాన్ని, గ్రంథ సారాంశం తెలుసుకున్న తర్వాత దేనికి నువ్వు ఎడమేమకూడదు. దీన్ని నువ్వు మందిరాన్ని యేసయ్య బాగు చేసినట్లుగా నీ లోపల ఉన్న విగ్రహాలు తీసేసుకోవాలి, నీ మందిరంలో ఉన్న విగ్రహాలు తీసేయడానికి ప్రయత్నం చేయాలి. మందిరాన్ని బాగు చేసే బిడ్డలుగా ఉండాలి మనం. ఈ పాఠం ఈరోజు ఏ మందిరం అయినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను బట్టి మందిరం బాగోవాలి. స్తోత్రం. అర్థమైందా? ఆ సన్నిధి బాగోవాలి. అక్కడ దేవుని ఆత్మ నీ ద్వారా రావాలి. నువ్వు అర్థమైన లోపం ఉన్నప్పుడు ఆ లోపం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమైందా? లోపం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అవసరమైతే ఆత్మబలం పొందుకొని ప్రవచనం కూడా యేసు నామములో కాలిపోదురుగా కానీ ఎత్తారు సాతాను.
అట్లాగా మనం మందిరాన్ని యేసు ప్రభువు ఎలా బాగు చేసాడు, మనం కూడా మందిరాలను బాగు చేసే బిడ్డలుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరాలు, భౌతిక సంబంధమైన మందిరాలు, వాటి లోపల ఉన్నటువంటి పాపాన్ని కొట్టివేయాలి, ప్రవచన ఎత్తి కాల్చివేయాలి. అలాగా మనం ప్రభువులాగా పనిచేసే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక, బలపరచును గాక, బలపరచును గాక. ఆమేన్. చుట్టూ అందరూ ఆమేన్.